ఇక్కడ మనం చూసుకున్న మాటలు, దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి వచ్చిన తర్వాత వారికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వటం జరిగిందండి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఆ 4 కాండాల్లో అన్నీ కలిపి ద్వితీయోపదేశ కాండం, మరొకసారి ఉపదేశాన్ని ఇస్తున్నారు. ద్వితీయోపదేశం రెండోసారి ఉపదేశం ఇస్తూ వారికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ప్రభువు మరొకసారి బయలుపరుస్తూ ఆ ఆజ్ఞలను గురించిన చెప్తున్న మాటలు ఇంకొకసారి చదువుకుంటే, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఇవి ఎవరికి చెప్తున్నారంటే అండి, ఇశ్రాయేలీయులైన ప్రజలకు. అక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, అంటే 24 గంటలు కూడా నువ్వు నీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఈ మాటలను, ఈ ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఇశ్రాయేలీయులకు ప్రజలకు ఇవ్వబడిన మాటలను నీవు పాటిస్తూ ఉండాలి. నీవు పాటిస్తమే కాదు, ఏం చేయాలంటండి, నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. అభ్యాసం అంటే ఏంటండి? ఎక్సర్సైజ్. మరి చిన్నపిల్లలకి పాఠాల్లో వస్తుంది కదా, పాఠమంతా అయిపోయిన తర్వాత దాని గురించి ఒక చిన్న ఎక్సర్సైజ్ వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిసెస్. చిన్నపిల్లలకైతే అర్థమవుతుంది. సో దేవుని యొక్క మాటలనంట మన చిన్నపిల్లలకి ఏం చేయాలంట, అభ్యాసం చేయాలంట. వారికి అదొక ఎక్సర్సైజ్గా పెట్టాలంట. ఎందుకు పెట్టాలండి అసలు? ఇవన్నీ అసలు ఎందుకు చేయాలి? ఇంకా ఏమేం చేయమన్నారో చూడండి. 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, అవి నీ కన్నుల నడుమ పాశకములుగా ఉండవలను. దానికన్నా పైన చూసుకున్నట్లయితే, సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. నీ కన్నులకు బాసికముగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని రాసుకోవాలి. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే, 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటకపోయినా ఉండే ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవి తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. ఇక్కడ ఉందండి అసలైన మాట. దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిటినీ మనం ఏం చేస్తామంటే జనాలు మర్చిపోతారంట. దేవుడు చేసిన మంచి గొప్ప మేళ్ళను మనం ఏం చేస్తున్నామంట, మర్చిపోతున్నామంట. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ పైవన్నీ చేయాలి. నీ చేతికి కట్టుకోవాలి, నీ ద్వారబంధం మీద రాసుకోవాలి, నీ గౌనుల మీద రాసుకోవాలి. దేవుని వాక్యాన్ని రాసుకొని దాన్ని చదువుతూ నీవు మాత్రమే చదవటం కాదు, కానీ నీ పిల్లలకు కూడా అభ్యాసం చేయాలంట. ఎందుకండి అభ్యాసం చేయాలి మన చిన్నపిల్లలకి? వారి చిన్నపిల్లలే కదా. ఇందాక ఒకళ్ళు అంటున్నారండి, ప్రిన్సీ చేతికి ఏదో కడితే తీసేయమన్నాను. నేను చిన్నపిల్లలే కదండి, బ్రాస్లెటే కదా అని. చిన్నపిల్లలు అయినా కానీ అప్పటి నుంచి వారికి నేర్పిస్తేనే వారు పెద్దవైనప్పుడు దాని నుంచి తొలగిపోరండి. ఫర్ ఎగ్జాంపుల్, మా చిన్న ప్రిన్సీ ఉందండి. రేపు పొద్దున సడన్గా మేము కెనడా వెళ్ళాల్సి వచ్చింది. సో ప్రిన్సీని కూడా తీసుకొని వెళ్ళిపోయాం. ఓ 4-5 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చాం. పాప కొంచెం పెద్దదిగా మాటలు వస్తాయిగా. అప్పుడు వచ్చి ఎలా మాట్లాడుతుందండి, ఆంటీ గారు బాగున్నారంటారా? మాట్లాడుతుందా మీతో అచ్చ తెలుగులో? తెలుగే రాదు. ఇంకా మహా అయితే మేము మాట్లాడితే అదన్నా అర్థం చేసుకోగలుగుతుంది ఇంట్లో మాట్లాడితే. అక్కడ అందరూ ఇంగ్లీషే కదా. మరి ఎలాగా? ఈ పిల్ల ఏ పాప అయితే ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో పుట్టిందో, తెలుగు వాళ్ళ మధ్య పుట్టిందో, ఆ పాపకి తెలుగు రాదండి రేపు పొద్దున. ఎందుకని? ఎందుకంటే వారి చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి, వాళ్ళు వినేదాన్ని బట్టి, వాళ్ళు చూసేదాన్ని బట్టి, వాళ్ళు పరిగ్రహించుకునే దాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి చిన్నపిల్లలు మారుతారండి. అందుకనే అవసరమైతే ఫర్ ఎగ్జాంపుల్ అందుకనే మనం చిన్నపిల్లలకి మంచిని నేర్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు గారిని చూసుకున్నట్లయితే, వారి అమ్మగారు ఆవిడకి ఏం నేర్పించారండి? యాకోబు గారికి మోసం చేయటం నేర్పించారంట. తండ్రి పెద్దవాడైన ఏశావుని వేటకు పంపించి ఒక మంచి మాంసం కూర వండి తీసుకురమ్మంటే, చిన్నవాడైన యాకోబు చేత మాంసం కూర వండించి వెళ్ళి మోసం చేయపో మీ తండ్రిని, దీవెనలన్నీ కొట్టేయమని చెప్పి పంపించారంట. మరి మనం ఎలా ఉన్నాం? రేపు పొద్దున మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? ఎలా మనం వారిని ప్రభు బాటలు నడిపిస్తున్నాం? ఏం నేర్పించాలి?
వారిని ఎలా ప్రభావితం చేయాలి, వారు చూసే ప్రతి చిన్న వీడియో కానివ్వండి, ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, వారు వినే ప్రతి మాట కానివ్వండి, అవి బూతులైతే బూతులే మాట్లాడతారు చిన్నపిల్లలు. అవి మంచి మాటలు అయితే మంచి మాటలు నేర్చుకుంటారు. నిజమండి. అయితే కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మన పిల్లలు మన మాట వినరు, కొన్నిసార్లు తిరగబడతారు. అలాంటప్పుడు అవసరమైతే వారిని శిక్షించాలి కూడా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని రాయబడి ఉన్నదండి. మీ పిల్లలకు ఏం చేయాలంటండి? కోపము రేపక వారిని ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ప్రభువు యొక్క శిక్ష బోధ అంటే ఏంటండి? ప్రభువు యొక్క శిక్ష ఎక్కడుంది, శిక్షణ ఎక్కడుంది అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం నుంచి సంఖ్యాకాండం వరకు ఉన్న ప్రభు ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో తెలుసు కదండి. 10 ఆజ్ఞలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉంటాయండి. నీ దేవుడునైన యెహోవాను నేనే, నేను తప్పని నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానివ్వండి, దేని రూపంనైనను విగ్రహంనైనను నువ్వు చేసుకొనకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు. ఇవన్నీ మంచి మాటలే కదండి. శిక్షణ అంటే ఇదే. మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఇదే. బైబిల్లో నుంచి వారికి ఉన్న ఆజ్ఞలని తెలియచేయాలి. ఇది ఎందుకు మంచి, ఇది ఎందుకు చెడు అని మనం వారికి చెప్పగలగాలి. ఒకవేళ వారికి కొన్నిసార్లు వినకపోతే అవసరమైతే శిక్షించనైనా వచ్చు కానీ, బట్ వారికి మనం నేర్పించవలసిన వారమై ఉన్నాము. నీ బారులను శిక్షించుటకు మానుకొనకము. సామెతల 23వ అధ్యాయంలో 13వ వచనం మరియు 14వ వచనంలో ఉన్నట్టుగా, నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. మరి అందరూ అనుకుంటారు ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పిన రెండవ మరణం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు వారే మొట్టమొదటిగా రెండవ మరణం గురించి చెప్పారనుకుంటారు. కానీ ఇక్కడ మీరు సామెతల గ్రంథము 23వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూస్తే, నీ బాలులను శిక్షించుటకు మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో కొట్టితే చావకుండును ఏంటండి? కింద చూడండి. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లాడు, అతనికి నిప్పు అంటే ఏంటో తెలియదు, పొయ్యిలో చేయబడటానికి వెళ్తున్నాడు, ఆపుతాం. లేదు మళ్ళీ వెళ్తాడు, పోకుండా వెళ్తున్నాడు, ఆపుతాం. ఎంతసేపటికి ఆగట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? చేయి పెట్టిస్తారా? లేదుగా ఒక దెబ్బ వేస్తారు. దాని ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ పిల్లోడిని ఏదో కొట్టాలి, వాడికి దెబ్బ తగలాలని కాదు, కానీ అది తప్పు అని అతనికి తెలియాలి. తప్పు అని ఎలా తెలుస్తుంది? ఇది ఏదో చేయొద్దు అంటున్నారని అతనికి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎప్పుడైతే దెబ్బేస్తామో, ఓహో ఇదేదో నన్ను చేయొద్దు అంటున్నారు అని చెప్పి అతనికి గుర్తుంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, బెత్తంతో వాడిని కొట్టిన పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఇలాగే దేవుని విషయాల్లో కూడా, దేవుని యందు మీ పిల్లవాడు ఏదైనా పాపం చేస్తున్నాడు, మీ పిల్ల ఏదైనా పాపం చేస్తుందని మీకు అనిపించినప్పుడు అవసరమైతే వాడిని శిక్షించండి, గద్దించండి. ఎందుకని? వాని ఆత్మ పాతాళంలోకి పోతే ఇంక నువ్వు తర్వాత ఏం చేసి ఏం ఉపయోగం? కాబట్టి దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకొక చిన్న వచనం చూసినట్లయితే, సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో ఇన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బాలుడు నడవలసిన త్రోవను మనం వాళ్ళకి నేర్పాలి. ఇక్కడ బాలుడు అని రాసింది, కానీ జనరల్గా ఇంగ్లీష్ బైబిల్ అయితే 2 జెండర్స్ వచ్చేటట్లుగా రాస్తారండి జనరల్గా. ఓకే. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మన చిన్నపిల్లలతో సహా మనం దేవునిలో నడవాలి అని కోరుకుంటున్నాడు ప్రియులరా. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 40 సంవత్సరాలు నడుస్తూ వస్తున్నప్పుడు వారి మధ్య అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయండి. ఎలాంటివి? ముందు అసలు విడిపించడానికే చాలా గొప్ప కార్యాలు జరిగాయి కదా. నీటిని ద్రాక్షారసంగా మార్చడం, మిడతలు వచ్చి వాళ్ళ పంటని తినేయడం, సంహారకుడు రావటం ఆఖరిగా, ఆ తర్వాతే వారు విడిపించబడ్డారు. అప్పటితో అయిపోలేదండి దేవుడు అద్భుత కార్యాలు.
వారు అరణ్యంలోకి వచ్చిన తర్వాత, అరణ్యం అంటే అడవిలాగా చెట్లు చేమలు ఉండవండి. అరణ్యం అంటే ఎడారిలాగా ఊహించుకోవచ్చు, కానీ ఇసుక ఉండదు. ఇసుక బదులు బండలు ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి, కొండలు ఉంటాయి. అటువంటి అరణ్యంలో తినటానికి ఆహారం, ఆకులు అలములు కూడా దొరకవు, జంతువులు ఉండవు. అటువంటి అరణ్యంలో దేవుడు వారికి పగలు మేఘస్తంభంలాగా, రాత్రి అగ్నిస్తంభంలాగా ఉండి తోడుగా ఉండి నడిపించాడు. ఆకాశం నుండి మన్నాని కురిపించాడు. ఇంకా మరిన్ని అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. వారికి ఆకలిగా ఉంటే పూరేడు పక్షులను రప్పించాడు. వారు ఏ దేశాన్ని ఎదుర్కొంటే వారి మీద వారికి జయాన్ని దయచేశాడు. ఇటువంటి అద్భుతమైన కార్యాలన్నీ ఏం చేస్తారంటండి, వారి పిల్లల తరం వచ్చేసరికి మర్చిపోతారంట. మనం కూడా మన మధ్యన మనం చూసుకుంటే మన సంఘంలోనే అద్భుతమైన కార్యాలు జరిగాయండి. పోగొట్టుకున్నవి మనకి దొరికాయి. దెయ్యాలు మన మధ్యలో మన సహోదరులకు పట్టినప్పుడు అవి విడిపోయాయి. అనేకమైన అద్భుత కార్యాలు మన చర్చిలోనే జరిగాయి. వీటిలో ఎంతమంది అవి వాళ్ళకి పిల్లలకు చెప్తున్నారు, వారి పిల్లల్ని మనం నడిపిస్తున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ విధంగా మర్చిపోకూడదని, దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను మర్చిపోకూడదని ఏం చేయమంటున్నారంటండి, 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణాన్ని బట్టి నీవు ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను. మొట్టమొదటి ఏంటంటే, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను. పురము అంటే సిటీ అండి. మనంతటగా మనం కట్టకపోయినా అటువంటి ఒక మంచి సిటీలో ఉండే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, ఒక మంచి ఇల్లు నీకు ఇచ్చాడు. నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను మంచిగా నీకు ఇచ్చాడు. ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకండి. ఇవన్నీ తిని తృప్తి పొందినప్పుడు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరిచిపోకుండా నీవు జాగ్రత్త పడాల్సినను. సో ఇప్పుడు మనం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న మనం కూడా జాగ్రత్త పడాల్సిన వారమై ఉన్నాము. ఈ చిన్న హెచ్చరిక మాటలతో నేను ముగిస్తున్నానండి. దేవుడు తన వాక్య భాగంలో మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? బంగారమా నీవే యేసయ్యా, మా బంగారమా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. అందరూ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మళ్ళీ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే, అందరూ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి రాగలవా? అందరూ బంగారమా నీవే యేసయ్యా, మా బంగారమా నీవే యేసయ్యా. అందరూ నీవే నాకు
చాలును యేసు. మీరు పడబాకండి. నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. అందరం పడదాం. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. యాకోబు పారిపోతూ బెయేర్షెబా వైపుగా ప్రయాణం చేస్తూ లూజు ప్రాంతానికి చేరి ప్రొద్దుగుంకినందున అరణ్యములో అక్కడే ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడట. చీకటి పడిపోయింది. ఒంటరిగా యవనస్తుడు ఉన్నాడు. నిజానికి ఒంటరిగా ఉన్నాడు. యవన కాలములోనే దేవునితో సహవాసము చేయుట తెలిసినటువంటి వాడు యాకోబు. ఈ పాయింట్ మిస్ అవ్వకండి ఎవరు కూడా. ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు గుడారవాసిగా జీవించాడని బైబిల్ చెప్తుంది. ముందుగా చిన్నప్పుడు ఎట్లా జీవించారు? ఒకడేమన్నా అమ్మా నాన్న దగ్గర పెరిగాడు, పెద్దోడేమన్నా అమ్మా నాన్నకు దూరంగా అరణ్యంలో వేటాడుతూ తన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవాడు. గుడారవాసిగా ఉన్నటువంటి యాకోబు తల్లి దగ్గర ఉంటూ తల్లికి సహాయం చేస్తూ సాధ్యమైనంత వరకు అమ్మ ఏదైనా కూర వండుతుంటే సహాయం చేయటం, అన్నం వండుతుంటే సహాయం చేయటం. అరే ఈ పిల్లలు వింటున్నారా? కళ్యాణ్, అన్నం కూరలు వండాల. అప్పుడు నీ భార్య నిన్ను చూసి సంతోషపడుతుంది, నాకు మంచి భర్త దొరికాడు అని. యాకోబు అమ్మ దగ్గర ఉండి పనులు నేర్చుకున్నాడని మనకు అర్థమవుతుందండి. అందుకని ఒకసారి ఏశావు వేటాడి అలసిపోయి ఏమీ దొరకక ఇంటికి ఆకలితో వస్తుంటే ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు? యాకోబు ఒక కలకూర, చిక్కుడుగాయల కూర చక్కగా రుచిగా సువాసన వచ్చేటట్లుగా మంచి మసాలాలు వేసి కూర చేస్తున్నాడు. ప్రియులారా, కూర చూసి ఇంటి దాకా చేరకుండానే ఏసేవన్నాడు, తమ్ముడా అరే ఆ కూర భలే వాసన వస్తుందరా, నాకు బాగా ఆకలిగా ఉందరా, నాకు కొంచెం అది పెట్టరా అని అడిగాడు. సరే అన్న కదా, తమ్ముడు ఏం చేయాలి? వాస్తవంగా సరేలే మా అన్న పాప మలిసిపోయాడు అని కొంచెం పెట్టాలి కానండి. ఇక్కడ ఒక చిన్న కండిషన్ సప్లై చేశాడు. అన్నా నేను పెడతా కానీ మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడిగాడు. ఏంటది? జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఆనాడు ఇశ్రాయేలులో ఒక సాంప్రదాయంగా ఉండింది. జ్యేష్ఠత్వం హక్కు అంటే సాధారణంగా ఇప్పుడు అన్నయ్య నేనున్నాం అనుకోండి, ఫ్రాన్సిస్ అన్నయ్య నేను, మా నాన్నగారికి 2 కొడుకులు. జ్యేష్ఠత్వం ఎట్లా వర్తిస్తుందంటే ఆస్తిలో కొంత భాగం జ్యేష్ఠునికి ఇవ్వాలి ముందు. ఆ తర్వాత మిగిలిన ఆస్తిని చెరుసగం పంచుకోవాలి. ఇది రూలు జ్యేష్ఠత్వం అంటే. ఒకటి ఫిజికల్గా. రెండోది, ఏ కుటుంబములోనైతే దైవికమైన శక్తి ఉండి నడిపిస్తుందో జ్యేష్ఠుణ్ణి దైవికమైన శక్తి కోరుకొని దైవికమైన ఆశీర్వాదాలు కూడా జ్యేష్ఠుని మీదకి వస్తాయి.
ఫర్ సపోజ్ మీరు బైబిల్ అంతా చూస్తే ఉదాహరణకి ఇప్పుడు మా బోస్టన్ గారు ఉన్నాడు, ఫ్రాన్సిస్ పుట్టాడు, ఫ్రాన్సిస్ తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు, జ్యేష్ఠులే లెక్క వస్తుంది. జ్యేష్ఠులు లెక్కించబడతారు. మీరు చరిత్రలో పాత నిబంధనలో కానీ మత్తయి సువార్త మొదటి భాగాల్లోకి వెళ్ళి చూస్తే మొదటి కొడుకు ఆయన కొడుకు ఇలాగెళ్తుంది. జ్యేష్ఠులు లెక్కించబడతారు. దైవికమైన ఆశీర్వాదాలు పొందాలంటే జ్యేష్ఠుడై ఉండాలి. అయితే ఈ సంగతి వాళ్ళ అమ్మ నేర్పించి ఉంటుందండి. పండితులు ఏమంటారంటే, ఏమండి ఈ జ్యేష్ఠత్వం గురించి బయటకు వచ్చినాక యాకోబు అడగటం కాదు, తల్లి కడుపులో ఉన్నప్పుడే అతనికి ఈ సంగతి బాగా తెలుసు అని పండితులు వ్యాఖ్యానం చేశారు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. చాలండి, చాలు. శుభాని వింటున్నావా? ఏంటంట, అమ్మ కడుపులో ఉన్నప్పుడే యాకోబు జ్యేష్ఠత్వం కోసం తల్లి కడుపులో అన్నతో పెనుగులాడాడు అని బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు పెనుగులాడాడు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? చెయ్యొద్దండి. అందరికీ తెలిసి ఉండాలా? అసలు వీళ్ళిద్దరు ఎవరు? కమల పిల్లలు ఎవరు? ఏశావు, యాకోబు. ఇద్దరు తల్లి కడుపులో ఉన్నారు. తల్లి కడుపులో ఉండి యాకోబంట అన్నం మడిమను పట్టుకొని పెనుగులాడుతుంటే, అసలు మీకు తెలుసా ముందే ఏమిటా పెనుగులాటేంటి? యాకోబు అంటండి అన్న కంటే ముందుగా బయటికి రావడానికి ట్రై చేశాడంట. పండితులు ఏం చెప్తారంటే, అసలు వీళ్ళిద్దరు ఫైటింగ్ కడుపులోనే మొదలయ్యింది. వీళ్ళిద్దరు తన్నుకుంటే వాళ్ళ అమ్మ ఓర్చుకోలేక, ఆ నొప్పులకు తట్టుకోలేక యేసుప్రభు దగ్గరికి వెళ్ళిందంట. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకేంటి కడుపులో ఇంత బాధగా ఉంది అని అడిగింది. చదవండి. ఆమె, ఇలాగైతే నేను బ్రతకలేను నాయన, ఈ కడుపు నొప్పి ఏంటి, ఈ బాధ ఏంటి, నా కడుపులో చాలా బాధగా ఉంది అని యెహోవా దగ్గరికి వెళ్ళి అడిగిందంట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఆమెతో ఇట్లా అన్నాడు, ఇద్దరు పిల్లలు నీ కడుపులో ఉన్నారు. వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైనదిగా తయారవుతుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుదవుతాడు. చాలండి, మీకు అర్థమైందా? కడుపులో ఉండగానే ఫైటింగ్ మొదలుపెట్టాడు మనోడు. ఎవరు? యాకోబు గారు. చూసారా? అయితే ఎందుకండి ఫైటింగు? జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోవటానికి. అంటే మరి ఇతనికి ఎట్లా తెలిసిందండి? ప్రియులారా వినండి, సైంటిస్టులు డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఏంటంటే, ఒక 5-6 నెలలు కనుక శిశువు కడుపులో పెరిగిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వాళ్ళకి గ్రహించుకునే ఆ శక్తి ఏర్పడుతుందంట. ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన డాక్టర్ని అడిగాడంట, బైబిల్ ఇట్లా ఉంటుందండి, ఇది ఎట్లా సాధ్యం అంటే, దానికి వాళ్ళు రుజువు ఏం చెప్పారంటే, ఇట్లా వాళ్ళకి ఆ శిశువుకి ఆ పిండానికి జ్ఞానం ఉంటుంది కాబట్టి 4 months 6 months 5 months కానీ ఈ టైంలోనంటండి, ఒకవేళ ఆ పిండాన్ని చంపాలని తల్లి ప్రయత్నించి ఏదో మందు వేసుకుంటారు. మందు గనక వేసుకుంటే ఆ మందు ఆ పిల్లోడి మీదకి వెళ్ళి ప్రభావం చూపించేటప్పుడు అంటండి ఆ పిండం దానికి దొరకకుండా తిరుగుద్దంట బ్రతకాలని. ఇది డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఆ కడుపులో ఉన్న పిండానికి ఏం జ్ఞానం ఉంది? బ్రతకాలి, తప్పించుకోవాలి అనే జ్ఞానము కడుపులో ఉండగానే ఆ చిన్న పిండానికి ఏర్పడుతుందంట. అందుకనే ఎప్పుడైతే ఒక డ్రాప్ కంట్లో తల్లి మింగుతుందో బిడ్డను చంపాలని, ఆ టాబ్లెట్ ప్రభావం పొట్ట మీదకి వెళ్ళినప్పుడు, బిడ్డ మీదకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చారు.
దీని ప్రకారంగా ఏమండి, ఇస్సాకు రెబ్కమ్మలు మాట్లాడుకుంటా ఉంటే జ్యేష్ఠత్వము ఇలాగుంటుంది, మన దేవుడు ఇలా దీవిస్తాడు, ఇలాగ మనకి పిల్లలు పుడతారు, మనం ఇట్లా మంచిగా పెంచుకోవాలి, చక్కగా పెంచుకోవాలి, ఇలాగ మాట్లాడుతూ ఉంటే యాకోబు పసిగట్టి ఎలాగైనా అన్న కంటే ముందుగా రావాలని ప్రయత్నం చేసి తల్లి కడుపులోనే గొడవ వేసుకోవటం మొదలేశాడు. చివరాఖరికి పుట్టేటప్పుడు కూడా అంటండి, పెద్దవాడు ముందు బయటకు వస్తే వాడి మడమను పట్టుకుని రెండోవాడు వచ్చాడంట. అంటే ఆఖరా నేను వెళ్ళాలి అన్నట్టుగా. దేని వస్తువు అని చెప్పండి. హల్లెలూయా. యాకోబు ఇలాగున తల్లి గర్భములో ఉండగానే జ్యేష్ఠత్వపు విషయము విలువ తెలుసుకున్నాడు గనక, పుట్టిన తర్వాత వాళ్ళమ్మ కూడా నేర్పించుంటుంది గనక, అన్నని రహస్యంగా ఆకలేస్తూ ఉంటే వీక్ పాయింట్ చూసి ఆ వీక్ పాయింట్ మీద కొట్టాడు. కొట్టంపటే, అరే తమ్ముడా నేనేం చేసుకుంటాను, జ్యేష్ఠత్వం అసలు చచ్చిపోయేలాగున్నా, ఓ పూట తినిపోయి చచ్చిపోతాడా, నేను చచ్చిపోయేలాగున్నాను రా, నాకు ముందు అర్జెంటుగా అన్నం పెట్టరా, అది తినేస్తాను, తీసుకొని నీకే ఇచ్చేస్తా అన్నాడు. జ్యేష్ఠత్వాన్ని చాలా ఈజీగా వదిలేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా యేసేవు గురించి? చివరిలోకి వెళ్ళి చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. శ్రీని కానీ స్టీవి కానీ, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడైన యేసేవు వంటి వారిని మనం కాకూడదు. తర్వాత చదువుకోండిలే. ఓకే, మన పాయింట్ వచ్చింది కదా, ఇక వినండి. ఏం చేశాడంట? ఒక్క పూట భోజనం కోసం, కూర కోసం. చూసారా జాగ్రత్త. మనలో కూడా చాలామంది ఒక్క పూట భోజనం కోసం, అది పవిత్రమైందా అపవిత్రమైందా, అసలు మనం తినొచ్చా తినకూడదనే విచారణ లేకుండా వెళ్ళి తినేస్తున్నావు. జాగ్రత్త. ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి తినకూడదు. గుర్తుంచుకోండి. మ్యాక్సిమం మన సంఘంలో ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి భోంచేయరు. కొన్ని సంఘాలకి ఇలాంటి కట్టుబాట్లు ఉండవు. ఏముందలేండి, ప్రార్థన చేసుకుని యేసు రక్తమే జయమని తినేయటమే అనుకుంటారు. దయ్యాలు కరిపించబడిన భోజనాలు చేయకూడదు. దయ్యపు బల్లలోనిది, దేవుని పాత్రలోనిది తినదగరు అని మనకి పత్రికలో ఉంటుంది. గుర్తుంచుకోండి. అలా తినడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. ఒక్క పూట ఏం చేయాలి ఏమండి? అవసరమైతే పస్తుండాలి, ఆకలిగా ఉండు, తప్పులేదు, దేవుడు చూస్తాడు. ఏమోలేండి, ఏదో పెళ్ళి, బంధువులు పెళ్ళి, ఏదో పిలిచారు, మొహమాటం, తినకపోతే ఫీల్ అవుతారు. తినకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు, తింటే అసలు ఆయన ఫీల్ అవుతాడు. ఆ సంగతి మర్చిపోబాకండి. ఏంటంటే తినకపోతే నీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు, తినకపోతే మన బంధువులు ఫీల్ అవుతారు. అవనివ్వండి, పర్వాలేదు, కొద్ది రోజులే, తర్వాత సర్దుకుంటారు, లేదు వదిలేస్తారు, పర్వాలా, నిత్యజీవం మనకుంటుంది. ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతున్నారని నువ్వు ఫీల్ అయితే నిన్ను పుట్టించిన దేవుడు ఫీల్ అవుతున్నాడు. దాని సంగతి ఏంటి మరి? జాగ్రత్త. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఉన్నది. విశ్వాసులకి ఈ మాట చెప్తుంది. విశ్వాసి జాగ్రత్తగా ఉండు. నమ్మకంగా జీవించటం అంటే ఇదే. నమ్మకాన్ని పోగొట్టుకోబాకండి దేవుని దగ్గర. యథార్థంగా నేను చెప్తున్నానండి, నేను ఇక్కడ స్టాండర్డ్గా మంచి పునాది, నాకు తెలిసినంతలో 100% బైబిల్కి అనుకూలంగా మీకు బేస్మెంట్ వేశాను నేను. కొన్ని చోట్ల పెద్ద సంఘాలు ఉంటాయి, పెద్ద సంఘాలు ఉంటాయి, వేలాది మంది ప్రజలు వస్తారు, పునాది సరిగా ఉండదు. భాషలు మాట్లాడతారు, ఆత్మలో నింపబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు, ప్రవచనాలు చెప్తారు, కానీ వారి జీవితంలో క్రమశిక్షణ ఉండదు. జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నష్టపోయేది నీవే. ఒక్క పూట కూటి కోసం విలువైన క్రమశిక్షణ రాహిత్యంగా ఏశావు ప్రవర్తించి తన జీవితంలో చాలా నష్టం తెచ్చుకున్నాడు. ఏశావుని అక్కడ పెడదామండి.
యాకోబు దగ్గరకు వద్దాము, టైం అయిపోవచ్చింది. ఇంకొక ఏసావు లైఫ్లో ఇంకొక మాట కూడా చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇంకొక మాట ఏసావు గురించి. ఎవరి గురించి? పద్మ గారు ఎవరి గురించి చెప్తున్నానండి? ఏసావు. అంజమ్మ గారు, ఏసేపు ఉన్నాడు, అందుకు అడుగుతున్నా. యోసేపు వేరు, ఏసావు వేరు. యోసేపు వేరు, ఏసావు వేరు. మనం ఏసావు గురించి నేర్చుకుంటున్నాం, ఏసావు గురించి చెప్తున్నాం. ఇంకొక విషయం ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఏసావు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ప్రియులారా, మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత కోడలొచ్చి అత్తమామల మీద పెత్తనం చేస్తూ అసలు మాట వినకుండా చాలా బాధిస్తుంది. ఒక బాధ. అది చాలదన్నట్టుగా మళ్ళా ఏసావు మళ్ళా మరొక ప్రాంతానికి వెళ్ళిపోయి అన్యురాలైనటువంటి మరొకతను వివాహం చేసుకొని తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాడు అని బైబిల్ చెప్తుంది. ఆ మాట తీస్తే చదవండి. ఏసావు 40 సంవత్సరాలు వచ్చాక యెహూదీతును ఏలోను కుమార్తెగు బాసెమతును పెళ్లి చేసుకున్నాడు. రెబ్కాకు మనోవేదన కలుగు చేసిన కోడళ్ళు. అమ్మ వినండి, హల్లెలూయా. వింటున్నారా అమ్మ? జాగ్రత్తగా వినండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వినండి అమ్మ. కీర్తనమ్మ అండ్ కేజీ అమ్మ, కావలసిన పెళ్లి కూతుళ్ళు ఇంకా ఉన్నారు కదా చాలామంది. తొందరగా చేసేద్దాం, ఎందుకు వెళ్తాం? బ్లెస్ అమ్మ. ముగ్గురు జాగ్రత్తగా వినండి. కోడళ్ళగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు చక్కగా అత్తగారిని మామగారిని తల్లి తండ్రిలాగా ప్రేమించడం నేర్చుకోండి. ఎలాగా? నీకు తల్లి తండ్రి ఎలాగో నీ జీవితం ఒకవేళ 25 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర గారాబంగా పెరుగుతాం, సహజం, ఓకే. కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ తల్లి తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన మరొక తల్లి తండ్రి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి కొత్తలో మనసులు కలవండి, కొంచెం చిన్న వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. ఏదన్నా చిన్నగా ఉన్న పెద్దవాళ్ళు కొంచెం కోపపడ్డా, పెద్దవాళ్ళు కొంచెం తొందరపడ్డా ఏం చేయాలి? చిన్నపిల్లలు కోడళ్ళు వాటిని అర్థం చేసుకొని, పోనీలే మా అమ్మంటే నేను ఓర్చుకోనా, మా నాన్నంటే నేను ఓర్చుకోనా అనే మనసుతో కోడళ్ళు జీవించాలి. అసలు ఆ కాపురంలో కలహాలు రావిక. ఈ మనస్సు కోడలు కలిగి ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ఆ కుటుంబంలో పనిచేస్తుంది, వాళ్ళ మధ్యకి అరమరికలు రానివ్వదు. అలా కాకుండా కోడలుగా ఏందంటే మీ ప్రతిదానికి నా మీద పెత్తనం చేస్తుంది అని మనసులో అనుకున్న సైతానికి చోటిచ్చినట్టే. సైతాను గడికి వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ పెడదామా వీళ్ళిద్దరికి అసమాధానం, కుటుంబ జీవితంలో విచ్ఛిన్నమైపోవటానికి, మనశ్శాంతి లేకుండా చేయటానికి సైతానుడు కాసుకొని కూర్చుంటాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే పిల్లలకి చక్కగా నేర్పించాలి. అమ్మ అత్తగారింట్లో ఇలాగా ఉండు. ఏమండి, పాస్తమ్మ గారు కానీ నేను కానీ కీర్తనకి ఇలాగే బోధిస్తాం. చక్కగా ప్రేమించు, ప్రేమగా ఉండు, మంచిగా ఉండు. ఒకవేళ వాళ్ళు ఏదైనా కోప్పడ్డా నువ్వు తగ్గాలి, అలాగా ప్రేమగా ఉండాలి, తల్లిలాగా చూడాలి. ఇది తల్లిదండ్రులు నేర్పించాలి. అందంటే అనిద్ది, నీకెందుకు నువ్వు ఊరుకోవాక, మీ ఆయనకి చెప్పు, పోట్లాడించు సాయంత్రానికి, ఈ భజన చేయవాకండి. తల్లిదండ్రులు మొదట జ్ఞానంగా ఉండాలి, జ్ఞానంగా ఇల్లు కట్టుకోవాలి. పిల్లలకి ఏమి నేర్పించాలి? వాళ్ళకి తెలుసో తెలియకో ఏదన్నా కాపురంలో గొడవ వస్తే ఏమండి, తల్లి చక్కగా తండ్రి ఏం చేయాలి? బిడ్డను మందలించి ప్రేమగా అర్థం చేసుకునేటట్లుగా చెయ్యాలి. మొట్టమొదటే మనం ఈ రూట్ వేసామనుకోండి, ఇక వాళ్ళు అదే రూట్లో వెళ్తారు. కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. మీకు తెలుసా, యోసేపు ఇస్సాకు రెబెక్కమ్మలు జీవించినంత కాలం కూడా యోసేపు పెళ్లి వలన వాళ్ళు దిగులు చెందే మనం చచ్చిపోయారు. ఎవరి వలన?
ఏశావు చేసిన ఆ పనికి మాలిన పనికి. ఎందుకంటే కావాలనే వాంటెడ్గా అన్యురాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ అన్యులు కదండి వాళ్ళకి ప్రార్థన తెలియదు, అసలు ఏమీ తెలియదు. వీళ్ళేం ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళేం వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వీళ్ళకి బాధ వేసేది. ఈ మధ్యలో యోసేపు ఏం మెదలకుండా ఊరుకునేవాడు. చూసారా, ఈ యోసేపు జీవితంలో తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చాడు. పెద్ద కొడుకు, జ్యేష్ఠ కొడుకు. అయితే యాకోబు జీవితం చాలా డిఫరెంట్గా ఉండింది. హల్లెలూయా. యాకోబు జీవితము ప్రియులారా, మనం మోసగాడిగా చూస్తున్నాము, మోసగాడని అనుకుంటున్నాము. సరే, పేరుకు మోసగాడని అర్థమని బైబిల్ చెప్తుంది కాబట్టి మనం కూడా అసలు ఏం చేయలేదని చెప్పలేములే. కానీ ఇదిగో ఇక్కడ అన్నని ఏదో మాయ మాటలు చెప్పి జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడు కదా, ఒక విధంగా మోసగాడే. మీకు మొన్న 3 పాయింట్ చెప్పాను. ఈ సారాంశం చెప్తూ శుక్రవారం రోజు మీకు ముఖ్యమైనవి 2-3 విషయాలు చెప్పే సారాంశంగా నేను అడిగిన వాళ్ళు చెప్పండి. మొట్టమొదటగా చెప్పినటువంటి మొదటి పాయింట్, ఇందులో నేను ఏం చెప్పానో మొన్న శుక్రవారం వచ్చిన వాళ్ళని అడుగుతాను, చెప్పండి. ఇదే అంశం చదివించాను. దయాకర్ నీ తలకొచ్చి పక్కగా పెట్టుకో, నీ వెనక. రంజన్ గారు చెప్పండి. అతని ఇస్తున్న ప్రయాణం గురించి ఏం జరిగింది? ఎక్కడి నుంచి బయలుదేరాడు? బెయర్షేబా, అదే కదా 10వ వచనంలో ఉంటుంది. బెయర్షేబా నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? పద్దనారాముకు వెళ్ళాలి. కానీ కలకంద ఎక్కడ? లూజు ప్రాంతంలో. అదే కొంతకాలం తర్వాత బేతేలు ప్రాంతం అయ్యింది. కానీ ఇతను ప్రయాణం చేసేటప్పుడు అక్కడ అసలు ఏ ఊరు లేదు. ఇది చరిత్ర, వినండి. తర్వాత ఊర్లు వచ్చినాయి, మళ్ళీ వినండి. ఇతడు బెయర్షేబా నుంచి ప్రయాణము చేసి వెళ్ళి కొంతకాలం పద్దనారాములో జీవించి, అది స్థిరం కాదు, మరలా తిరిగి సొంత ప్రాంతానికి రావాలి. ఇది మొదటి పాయింట్ మీకు మొన్న చెప్పింది. దీని అర్థం ఏంటంటే, మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఇక్కడ కొంతకాలం ఉంటాం, మళ్ళా తిరిగి మనం అసలైన చోటుకే మళ్ళీ వెళ్ళాలి. హల్లెలూయా. మీకు విషయం అర్థమైందా? యాకోబు బెయర్షేబా నుండి ప్రయాణం చేస్తూ అంచెలంచెలుగా ప్రయాణం చేస్తూ పద్దనారాము చేరుకున్నాడు. ఒక 25 సంవత్సరాలు అక్కడ బ్రతికాడు. అదే స్థిరమా? కాదు, మరలా తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి రావాలి. ఇది మొదటి పాయింట్. అట్లాగే మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాము? దేవుని ఆత్మ మనలను ఏమండి మొన్నైనది వెనకటి వల్లే మన్నగును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. పోవును కాదు, మరలిపోవును అంటే ఒకసారి వచ్చింది మళ్ళా వెళ్తుంది అని అర్థం. మీ బైబిల్ అలాగే ఉందా? మరలిపోవును, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. మొన్నైనది భూమికి చేరును, మరలా ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును, లేక మరలా పోతుంది. మరలా అంటే ఒకసారి అక్కడి నుంచి వచ్చింది అని అర్థం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడు పరలోకంలో నుంచి మనని తల్లి గర్భంలోకి ఊదాడు. అమ్మ వింటారా? అని ఊదాడు, అవునా? తల్లి గర్భములో ఊదిన వెంటనే ప్రాణం పోసుకున్నాం. ఎస్, దేవుడు ఊదిన వెంటనే ప్రాణం పోసుకున్నాం. ఎస్, బైబిల్ అదే చెప్తుంది. ఆదామును మట్టి బొమ్మగా చేసి జీవవాయువును దేవుడు ఊదగా జీవాత్మ ఆయను, లివింగ్ థింగ్, జీవాత్మ ఆయను. తల్లి గర్భములో ఊదాడు నిన్ను అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని యొద్ద నుంచి వచ్చావు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. మంచివాడివైనా చెడ్డవాడివైనా, ఈ విగ్రహారాధికుడివైనా, దేవుని బిడ్డవైనా కాకపోయినా ప్రతి ఒక్కరూ వారి వారి లెక్క అప్పగించడానికి పరలోక రాజ్యంలో చేతులు కట్టుకొని దేవుని దగ్గర సింహాసనం దగ్గరికి వెళ్ళాల్సిందే. తర్వాత అగ్నిగుండమా, తర్వాత నిత్య జీవమా, నిత్య నరకమా, ద ఎటర్నల్ ఫైర్, ద ఎటర్నల్ లైఫ్.
చూసారా, నిత్య జీవము, నిత్య నరకం. మళ్ళా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. యాకోబు చరిత్రలో మొట్టమొదటిగా తెలుసుకునే సత్యం ఇదే. ఒకటి, శుక్రవారం మీకు ఇది గుర్తు చేశాను. రెండో పాయింట్ కూడా చెప్పాను. ఏం చెప్పాను శుక్రవారం? ఎస్, మొదటిగా ఈయన ఇటు బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన పేరేంటి చెప్పండి? లోకంలోకి వచ్చినప్పుడు యాకోబు. కానీ తిరిగి మరలా వెనక్కి వచ్చేటప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. హల్లెలూయా. లోకంలోకి వచ్చేటప్పుడు మనందరం కూడా ఏం మంచివాళ్ళం కాదు. మనం మంచివాళ్ళమా? ఏం జిలాని, ఎవరైనా మంచివాళ్ళం ఉన్నామా? ఎవరు మంచివాళ్ళం లేం. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. యాకోబు మోసగాడు, యాకోబుగా వెళ్తున్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఇశ్రాయేలుగా వచ్చాడు. ఇశ్రాయేల్ అనగా దేవునితో స్నేహం చేసేవాడు, దేవునితో పోరాడేవాడు, ప్రార్థనా పరుడు అని అర్థం. ఇటు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నాడు? మోసగాడిగా ఉన్నాడు, యాకోబుగా ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారాడు. మనం కూడా ఈ లోకంలో మామూలుగా పాపులుగా వచ్చాం. కానీ మరలా తిరిగి వెళ్తామే, అప్పుడు ఏమవ్వాలి? మళ్ళీ మనం మారాలి. మారాలి, నీవు మారాలి తల్లి, ఓ చెల్లి, మారాలి, నీవు మారాలి. ఎత్తైన కొండ నుండి ఎగిరెగిరి వెళ్ళినాడు మన యేసు, రారాజై మళ్ళీ రానున్నాడు. మన యేసు రారాజై మళ్ళీ రానున్నాడు. హల్లెలూయా. మారాలి, మార్పు చెందిన వారిగా వెళ్ళాలి. ఇటు వెళ్ళినప్పుడు పాత యాకోబే, ఇటు వచ్చేటప్పుడు మారిపోయాడు, మంచివాడైపోయాడు. దేవుని దూతతో స్నేహం, ప్రార్థన, మంచివాడైపోయాడండి. ఏమంటే ఎంత మంచివాడో తెలుసా? అంతకుముందు అయితే అన్న దగ్గర తీసుకుందాం, దొంగతనం చేద్దాం, దీవులు కాజేద్దాం, మోసం చేద్దాం, మోసం చేశాడు, మోసం చేద్దాం అనుకున్నాడు, చేసేసాడు, అమ్మ సహకరించింది, వెళ్ళిపోయాడు, దోచుకున్నాడు, వెళ్ళిపోయాడు. రిటర్న్లో మారిపోయాడు. మారిపోయి అన్నకి కానుకలు ఇస్తున్నాడు. అన్న ఇది నువ్వు ఉంచుకో, అన్న ఈ ఎద్దులు నీకే, ఇదిగో ఈ గాడిదలు నీకే, ఇదిగో ఈ బంగారం నీకే, అన్న తీసుకో. అన్న ఏమన్నప్పటికీ అన్నను దేవుడు దీవించాడండి. అరే తమ్ముడా, నాకు వద్దులేరా, చాలా ఉన్నాయి లేరా. చూసారు, ఆటోమేటిక్ ముందేమనుకున్నాడు, చాలా భయపడిపోయాడు. అమ్మో ఏం చేస్తాడో ఏంటో, ప్రాణం తీస్తాడేమోనని కదండి. కానీ దేవుడు ఆటోమేటిక్ అవతల వ్యక్తిని ఏం చేశాడు? మార్చేశాడు. జాగ్రత్త, మన జీవితంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. సరే, ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, అది టైం అయిపోయింది. నేను అల్లా ప్రభు చిత్తం అయితే మరొకసారి ఈ పాఠాన్ని కంటిన్యూ చేసుకుందాము, దేవుని చిత్తం అయితే. రైట్, టోటల్గా యాకోబు తన జీవితంలో ఏమండి ఒక కలగన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన కనబడతా ఉంది. ఆ నిచ్చెన చూడండి, భూమి నుంచి ఆకాశపు కొనకనంటింది. గుర్తుంచుకోండి, నిచ్చెన ఆకాశాన్నంటే పెద్ద నిచ్చెన, సాటి లేని నిచ్చెన, ఎవడు వేయలేని నిచ్చెన, ఇక ఎన్నడూ కానరాని నిచ్చెన. ఏమండి, ఎంతకాలం నిచ్చెలు తయారు చేసేవాడు, ప్రపంచంలో నిచ్చెలు తయారు చేసేవాళ్ళు అందరూ కట్టి 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 వాళ్ళ జీవితకాలం కట్టినా కూడా ఆకాశానికి వేస్తారా? వేయలేరు. ఆ నిచ్చెన ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య. దానికి మీకు వాక్యాధారం కూడా చూపించాను. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 52, 51 వచనం చూపించాను. చాలండి. హల్లెలూయా. ప్రియులారా, నమ్మకస్తులంగా మనం జీవించాలి. యాకోబు జీవితంలో మొదట నమ్మకత్వం లేదండి, కానీ రిటర్న్లో అతను మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా కన్నీటితో బ్రతిమలాడాడు దేవుడి దగ్గర. అయ్యా, నా తప్పే, నన్ను క్షమించు, నీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏం చెప్పాడు? వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాడు? అరే నీ పేరేంట్రా? డాడీ నేను ఏసావుని అన్నాడు. ఇట్రా దగ్గరకు రకరా అన్నాడు. డౌట్ వచ్చింది గొంతు. అరే ఇట్రా దగ్గర అని చేతులు ఇట్లా తడిని చూశాడు. రోమాలు ఉన్నాయే.
అరే నాయన నీ గొంతు ఏమన్నా యాకోబు గొంతులాగా ఉంది, మరి నీ శరీరం చూస్తే ఏసేవులా ఉందని అప్పటికి డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు వాళ్ళ నాన్న. లేదు డాడీ, నేను నీ కొడుకుని, పెద్ద కొడుకుని. ఎంత మోసం అండి. ఇక్కడ దేవదూత అడుగుతుంది ఇప్పుడు అదే ప్రశ్న, ఏమయ్యా సరే దీవిస్తా, ఓకే నన్ను వదిలేసాయి, తెల్లారుతుంది వెళ్ళని, రాత్రంతా పెనుగులాడుతున్నా, వదిలేస్తా. అయ్యా నువ్వెవరు, నాకు కావాలి, నువ్వు నన్ను దాటిపోవద్దు, నీ ఆశీర్వాదం కావాలి, నువ్వు నాతో మాట్లాడాలి. సరే ఇంతకు నీ పేరేంటి అని అడిగాడు. ఏమండి, దెబ్బకి దయ్యం వదిలినట్టుగా, అయ్యా నన్ను క్షమించు, నా పేరు యాకోబు. వాళ్ళ దగ్గర, నాన్న దగ్గర ఎంత మోసం చేశాడు చూసారా, దేవదూత దగ్గర చెప్పాడు. అప్పుడు దేవదూత ఏం చెప్పిందో తెలుసా, రైట్ ఇప్పుడు నిజాయితీగా వచ్చావు,